అందరికీ నమస్కారమండి. మార్చి నెల 18వ తారీఖు 2025వ సంవత్సరం మంగళవారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్విని 1 2 3 4 పాదములు, భరణి 1 2 3 4 పాదములు, కృతిక 1 పాదము ఉంటాయి. మేషరాశివారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మేషరాశివారికి సోమవారం నాడు జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చిన మీకోసం సంతోషం, ఆనందం పొందుతారు. ఈరోజు మీకు బోలుడు ఆర్థిక పథకాలను ప్రెసెంట్ చేస్తారు. కమిట్ అయ్యే ముందుగా వాటి మంచి చెడ్డలను పరిశీలించండి. మీరు సమస్యలు సుడిగుండంలో ఉన్నప్పుడు సహాయం చేసిన మీ బంధువులకి ధన్యవాదాలు తెలియజేయండి. మీరు చేసిన ఈ చిన్న పని వలన వారికి ఉత్సాహం కలుగుతుంది. ఎప్పుడైనా కృతజ్ఞత అనేది జీవిత మాధుర్యాన్ని పెంచుతుంది. మీ స్నేహితుడు మీతో లేకపోయినా ఉన్నట్లు అనుభూతి చెందుతారు. మీ విశ్వాసం మీ వృత్తి జీవితంపై ప్రభావం చూపుతుంది. అది మీ వైపు వినిపించి మీకు సహాయం చేసేలాగా ఉపకరిస్తుంది. ఇక వారిని ఒప్పించడానికి సహాయపడగలదు. మీరు ఇతరుల నుండి వేరుగా ఉండటానికి ప్రయత్నించండి. మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించడం చాలా మంచిది. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి బయటకు వెళ్లి అద్భుతమైన సమయాన్ని కలిసి గడపనున్నారు. ఇంటిలోనూ స్నేహితులతోనూ మీ పొజిషన్ని పెంచే పనిలో ధ్యాస పెట్టండి. మీ కాల్ని మరీ పొడిగించడం ద్వారా మీ ప్రేమ భాగస్వామిని బాగా టీస్ చేసి అల్లరి పెడతారు. మీ రెస్యూమ్ను పంపించడానికి లేదా ఇంటర్వ్యూలకి వెళ్లడానికి మంచి రోజు. ఈరోజు విద్యార్థులు వారి పనులను రేపటికి వాయిదా వేయటం మంచిది కాదు. ఈరోజే వాటిని పూర్తి చేయాలి. ఇది మీకు చాలా అనుకూలిస్తుంది. ఈరోజు మీ బెటర్ హాఫ్తో మీరు చాలా చక్కని సమయం గడుపుతారు. కానీ తన ఆరోగ్యం పాడు కావచ్చు. జాగ్రత్త. మీ బెటర్ హాఫ్ను తరచు సర్ప్రైజ్ చేస్తూ ఉండండి. లేదంటే తనకు ప్రాధాన్యం ఏమీ లేదని బాధపడవచ్చు. ఒక ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి. పాత సంబంధాలను బంధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైన రోజు. రేమలో వేగంగా కాకపోయినా నెమ్మదిగా జ్వలిస్తారు. భాగస్మితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారు అనిపిస్తుంది. కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. ఈరోజు ఎక్కువగా మాట్లాడటం వల్ల మీకు తలనొప్పి సంభవించవచ్చు. ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి. మీ జీవిత భాగస్వాముతో చాలా రోజుగా సాగుతున్న దృశ్యం కాస్త ఓ మంచి పాత జ్ఞాపకం కారణంగా ముగిసిపోవచ్చు. కాబట్టి మీ జీవిత భాగస్వామితో వాడివేడి వాదనలు జరుగుతున్నప్పుడు చక్కని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకునే ఏ అవకాశాన్ మిస్ అవ్వకండి. మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభా పాకవాలను బయటకు తీస్తారు. మంచి ఫోటోలను మీరు తీస్తారు. మీ సాయంత్రాలను పిల్లలు ఉత్తేజితం చేస్తారు. మీ రోజువారీ అలసటను, నిర్లప్తను, శ్రమను పోగొట్టుకోవడానికి చక్కని డిన్నర్ని ప్లాన్ చేయండి. వారితో గడిపిన సమయం మీ శరీరానికి నూతన శక్తిని ఇచ్చి రీఛార్జ్ చేస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వాముతో వాగ్వాదానికి దిగుతారు. అయినప్పటికీ మీరు మీ యొక్క ప్రశాంత వైఖరి వలన అన్నింటినీ సరిచేస్తారు. ఈరోజు మీ చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు. ప్రేమకే జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది. ప్రేమ వ్యవహారాలలో మాట పదిలంగా వాడండి. పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది. కానీ ఈరోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో జరుగుతుంది. చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి కోలుకుంటారు. కానీ స్వార్థపరుడు, ప్రథమ కోపి అయిన వ్యక్తి మీకు టెన్షన్ కలిగించవచ్చును. కనుక దగ్గర ఉండనివ్వకండి. లేకపోతే అది మీ సమస్యను మరింత పెరిగేలా చేస్తుంది. తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తుంది. కొత్త ప్రాజెక్టు మొదలు పెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీ అందమైన కలను తెస్తుంది. లోక్యాన్ని, దౌత్యాన్ని వాడాల్సి ఉన్నది. దానితో మీ మనసును వేధిస్తున్న సమస్యలను పరిష్కరించగలరు. రోజులోని రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు మీ శ్రీమతితో సినిమా హాల్లోనూ లేదా రాత్రి డిన్నర్లోనూ కలిసి ఉండడం అనేది మిమ్మల్ని, మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ని రప్పించగలదు. మీకు ప్రియమైన వ్యక్తి లేదా మీ శ్రీమతి నుండి వచ్చిన ఫోన్ కాల్ మీకు రోజంతా ఆనందాన్ని కలిగిస్తుంది. ఆఫీస్లో మీ పని వాతావరణం ఈరోజు చాలా మెరుగ్గా మారనున్నది. జీవితం ఆనందంగా ఉండటానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి. లేనిచో మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని రక్షించడానికి రారు. పక్కా అల్లరి చిల్లర చేష్టలతో మీ టీనేజ్ రోజుల్లో మీ భాగస్వం మీకు గుర్తు చేయనున్నది. ఈరోజు మీరు ఏదో అసాధారణమైన పనిని చేయగలిగేలాగా చేసిన మంచి ఆరోగ్యం పొందగలిగే ఒక ప్రత్యేకమైన రోజు ఇది. మీరు ఏదో ఒక పెద్ద సామూహిక కార్యక్రమాలలో లీనమవ్వండి. అది చాలా ఎక్కువ వినోదాన్ని ఇస్తుంది. కానీ మీ ఖర్చులు పెరగడం గమనించండి. వాదనలు, తగువులు అనవసరంగా ఇతరులలో పలించడం మానండి. మీరు మీ కార్యాలయాల్లో మంచిగా ఉండాలి అనుకుంటే మీ పనిలో కొత్త పద్ధతులను ప్రవేశపెట్టండి. కొత్త పద్ధతులతో మీ పనులను పూర్తి చేయండి. ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలన్నిటినీ తీసుకెళ్లేలాగా చూడండి. ఈ అద్భుతమైన శ్రమ సమయానికి
మీ కుటుంబ సభ్యుల నుండి తగిన సహకారం అందడం వలన కోరుకున్న ఫలితాలను తీసుకుని రాగలవు ఇంటి పనులు పూర్తి చేయడంలో. పిల్లలు మీకు సహాయపడతారు. ప్రేమ అనే అందమైన చాక్లెట్ను ఈరోజు మీరు రుచి చూడనున్నారు. మీరు ఒక మంచి పెద్ద పనిలో భాగమవుతారు. అది మీకు ప్రశంసలు, రివార్డులు తెచ్చిపెడుతుంది. ఈరోజు మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకుంటారు. కానీ కొన్ని అత్యవసర కార్యాలే పనుల వల్ల మీ యొక్క ప్రణాళికలు విఫలం చెందుతాయి. జీవితంలో గల ఎత్తుపల్లాలను పంచుకోవడానికి వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచేయండి. ఆఫీస్లో ఒక మంచి మార్పును మీరు అనుభూతి చెందనున్నారు. మీకు పని పట్ల విధేయత, పనులు జరిగేలా చూడడంలో మీ సామర్థ్యం మిమ్మల్ని గుర్తింపు వచ్చేలా చేస్తాయి. ఒక స్నేహితుడు లేదా స్నేహితురాలు మీ విశాల భావాలను, ఓర్పును పరీక్షించడం జరగవచ్చును. మీ వెలుగులను వదులుకోకుండా జాగ్రత్త పడండి. ఇంకా ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు సహేతకంగా ఆలోచించి ముందడుగు వేయండి. అసలు అనుకోని మార్గాల ద్వారా ఆర్జించగలుగుతారు. మీ ప్రేమైన వ్యక్తిని ఏమి కైనంగా మాట్లాడడానికి ప్రయత్నించకండి. ఈరోజు మీరు పొందిన విజ్ఞానం మీరు సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది. ఈ రాశికి చెందినవారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు. మీరు ఏమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకుని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి. వినోదం, కులాసాలు, సరదాలు నిండే రోజు. మీరు ఎక్కడ, ఎలా, ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకుని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి. లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకే ఖర్చు చేయవలసి ఉంటుంది. మీ కుటుంబానికి మాటలలోనూ రాతలలోనూ మాటలు లేకుండానూ సందేశాలు పంపించడం ద్వారా వారి పట్ల మీరు ఎంతో జాగ్రత్త, శ్రద్ధ తీసుకుంటారో తెలియజేయండి. వారి సంతోషాన్ని రెట్టింపు చేయడానికి వారితో కొంత నాణ్యమైన సమయం గడపండి. మేషరాశివారికి సోమవారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా, అనుకూలంగా ఉన్నాయండి. మేషరాశివారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 1. పరిహారం వచ్చి హనుమాన్ ఆలయంలో బాదములు అందించండి. వాటిలో సగం ఇంటికి తీసుకుని వెళ్ళండి. మీ లాకర్లో మీ ఆర్థిక జీవితంలో మరింత పవిత్రత కోసం ఉంచండి. ధన్యవాదాలు అండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థాంక్యూ ఫ్రెండ్స్. థాంక్యూ ఫర్ వాచింగ్.